గ్యాస్ సిలిండర్కు రకరకాల కోడ్ ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అనే అనుమానం రావచ్చు. ఇంట్లో వంట కోసం ప్రతిరోజు ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ గురించి చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. చాలా మంది ఎల్పిజి సిలిండర్ బరువు, లీకేజ్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్ను కూడా తనిఖీ చేయాలి. ఎల్పిజి గ్యాస్ ప్రతి ఇంటికి అవసరమైనదిగా మారింది. ఎల్పిజి సిలిండర్లను చాలా ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు. సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఎల్పిజి సిలిండర్ బరువు, లీకేజ్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్ను కూడా తనిఖీ చేయాలి. ఈ కోడ్ అర్థం ఏంటి? గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో నమోదు చేయబడుతుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీ గురించి చెప్తుంది. సిలిండర్ పై రాసిన ABCD అంటే సంవత్సరంలో 12 నెలలు. అయితే ఈ సిలిండర్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందో సంఖ్య చెప్తుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఈ సిలిండర్లను పంపిణీ చేస్తారు. సంవత్సరంలో 12 నెలలు 4 భాగాలుగా విభజించి ఉంటాయి. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, B అంటే ఏప్రిల్, మే, జూన్, C అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్ పై ఉండే ABCDల అర్థం ఇవి నెలలను సూచిస్తుంది. ఉదాహరణకు ఒక సిలిండర్లో A26 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. అలాగే 26 అంటే 2026 సంవత్సరంలో గడువు ముగుస్తుంది అని అర్థం. మరోవైపు B26 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్లలో ముగుస్తుందని, 26 అంటే 2026లో గడువు ముగుస్తుందని అర్థం. గడువు ముగిసిన సిలిండర్ వాడితే ప్రమాదమే. మీరు గడువు తేదీ తర్వాత కూడా సిలిండర్ను ఉపయోగిస్తుంటే అది మీకు ప్రమాదకరం. సిలిండర్ పేలి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. మీరు సిలిండర్ పొందిన సమయంలో ఈ కోడ్లను తప్పకుండా తనిఖీ చేయాలి. అందుకే గ్యాస్ కంపెనీలు సిలిండర్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాయి.